పట్ట పగలు బిడ్డ కోసం 100 కోట్లకు అమ్ముడు పోయినామని లోకం అంతా కోడై కూసింది. నేను చెప్తున్నది కాదు, ఇది కేటీఆర్ గారు చెప్పిన ముచ్చట. 100 కోట్లకు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు అన్నారు. ఎందుకే ఈ మాటలు? 74-75 సంవత్సరాలు వచ్చినాయి. నీ వయసుకు తగ్గట్టన ప్రవర్తించరాదు. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి పిల్లగాళ్ళు? కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, పార్టీలు మారి కూడా మేము పార్టీలు మారలేదనా, దొంగతనం చేసి కూడా మేము దొంగతనం చేయలేదని బొంక నేర్చుకోవాలా? నిజంగా కేటీఆర్ గారు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు నేను ఇద్దరం నిలబడతాం. గదే స్టేషన్ గన్పూర్లో నువ్వు కాంగ్రెస్ మీద నిలబడు, చిలుక ప్రవీణ్ ఇండిపెండెంట్ గానే వస్తాడు. దమ్ముంటకప్పుడు నీ క్యారెక్టర్ గొప్పదని నా ముందర నిలబడి చెప్పు. 30 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ ప్రజలను పీక్క తిన్నావు, మాదిగలను ఊచకోసినావు, మాదిగా నాయకత్వం లేకుండా మొత్తం నాశనం చేసి పడేసినావు. మళ్ళీ క్యారెక్టర్ ఉన్నని చెప్తున్నావా? స్టేషన్ గన్పూర్ కింద ఉన్న మాదిగ వారు కడియం శ్రీహరిని రాజకీయంగా బొంద పెట్టాలి. మనం 30 సంవత్సరాలు మన అవకాశాన్ని దోచుకున్న దొంగ కడియం శ్రీహరి. 30 సంవత్సరాలు ఉన్నారా? ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్టేషన్ గన్పూర్ కింద? ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోతారు అధికారంలో. తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశంలోకి పోయిండు, మాదిగలను నాశనం చేసిండు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయిండు, మాదిగలను నాగం చేసిండు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లోకి పోయిండు, మాదిగల నాగం చేసిండు. అంటే ఏ పార్టీకి కావడి మోయాలన్నా ఆ పార్టీకి కావడి మోస్తాడు. మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. నీదో క్యారెక్టరు, నువ్వు లీడరు.